అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం ఈనాడు సీతమ్మధారలో విద్యార్థులకి నిన్న గర్ల్స్ హై స్కూల్లో గర్ల్స్ హాస్టల్లో ఎలాగైతే విద్యార్థినులకి చాలా చాలా కాంపిటీషన్స్ పెట్టాము, అలాగే బాయ్స్ హాస్టల్లో కూడా ఇక్కడ సుమారు 60 నుంచి 70 మంది వరకు విద్యార్థులు ఉంటారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థుల్లో అక్కడ ప్రాంగణం అంతా కూడా బాగుంటుందండి, చక్కగా నీట్గా ఉంటుంది. హాస్టల్ వార్డెన్ గారు కానీ విద్యార్థులు కానీ నీట్గా చాలా క్లీన్గా హాస్టల్ అంతా కూడా అక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ విద్యార్థులందరూ కోసం ఇవంతా రీసెంట్గా అంతా హాస్టల్ అంతా కూడా బాగు చేయడం జరిగింది. చాలా వేరియస్ కేటగిరీస్లో విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీస్తూ వాళ్ళ సృజనాత్మకతని చేస్తూ ఆటలు పాటలు, ఈసారి ఎక్కువగా ఆటల మీద కాన్సన్ట్రేట్ చేసాం. లాస్ట్ ఇయర్ పర్యావరణ పరిరక్షణ వీటి మీద వీటి మీద ఆగస్ట్ 15th కాంపిటీషన్స్ పెట్టాము. ఈసారి మనకి ఇంకా వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి అలాగే టీచర్స్ డే పురస్కరించుకొని కొన్ని స్కూల్స్ మనం వాటిలో ఈ పోటీలు నిర్వహించడానికి తలపెట్టామండి. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఎంతవరకు ఈ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమాలు చేస్తున్నాము. చాలా వేరియస్ కేటగిరీస్లో విద్యార్థులకి మంచి కాంపిటీషన్స్ అనేవి పెట్టి గెలుపొందిన విద్యార్థులకి ఆగస్ట్ 15th రోజు బహుమతులు అందించడం జరుగుతుందండి. చాలామంది విద్యార్థులు ఉన్నారు అక్కడ. సుమారు జూనియర్స్ కేటగిరీలో చాలా మంది విద్యార్థులు, సుమారు 70 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. జూనియర్స్ సీనియర్స్ 2 కేటగిరీస్ కూడా, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు అక్కడ. కాకపోతే వాళ్ళు పెద్ద పిల్లలు, వాళ్ళని కొంచెం మనం కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి పెద్దవాళ్ళకి మనం కాంపిటీషన్స్ పెట్టలేదు. చిన్నపిల్లలకి మాత్రమే కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈలోగా నాకు ఇంపార్టెంట్ కాల్ రావడం వల్ల నేను అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా కొన్ని గేమ్స్, రేపు కొన్ని గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గెలుపొందిన వాళ్ళకి ఆగస్ట్ 15th సందర్భంగా ఆ విద్యార్థులకి మనం వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో వార్డెన్ ప్రసాద్ గారు కానీ, అలాగే ఈశ్వరరావు గారు కానీ, కుక్కు, వాళ్ళంతా కూడా స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా మనకి సపోర్ట్ చేశారండి. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. స్టూడెంట్స్ కూడా చాలా డీసెంట్గా, బాగా నీట్గా, స్లోగా, చాలా దినిగా ఉంటారు. కాబట్టి మనం ఏ కార్యక్రమం అయినా చక్కగా అక్కడ చేసుకోవడానికి బాగుంటుంది. రేపు మరికొన్ని కేటగిరీ, సుమారు ఈరోజు ఒక సీనియర్స్ జూనియర్స్ విభాగంలో ఒక 5 కాంపిటీషన్స్ని నిర్వహించడం జరిగింది. రేపు మరికొన్ని కాంపిటీషన్స్ అక్కడ నిర్వహిస్తాము. గెలుపొందిన విద్యార్థులకు ఆగస్ట్ 15th మనం ఆ రోజు మనం అక్కడ వాళ్ళకి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. చాలామంది విద్యార్థులు మనకు చాలా బాగా అనిపిస్తుంది. గర్ల్స్ కేటగిరీలో రేపటి పౌరులు అంటారు. ఈ బాలికలు ఇద్దరు కూడా రేపటి పౌరులండి. ఈ పిల్లలకి మనం వాళ్ళ సృజనాత్మకతని కానీ, వాళ్ళ నైపుణ్యాలను కానీ, వాళ్ళ దాగి ఉన్న చాలా వాటిని తట్టి లేపడానికి కానీ, బయటికి తీయడానికి కానీ మనవంతు ప్రయత్నాలు చేస్తూ మనం వాళ్ళకి ఎంతో గొప్పగా మనం వాళ్ళని ఇచ్చేస్తున్నాము. అది చాలా సంతోషదాయకమైన విషయము. ఎందుకంటే విద్యార్థులు ఎక్కడో మట్టిలో ఉన్న మాణిక్యాలు ఇవన్నీ కూడా చాలా పేద కుటుంబాల నుంచి వస్తారు, మారుమూల ప్రాంతాల నుంచి వస్తారు. ఆ రోజుల్లో నేను చిన్నతనంగా ఉన్నప్పుడు నాకు చాలా బాధేసిందండి. మేము ఒక స్కూల్కి వెళ్ళాలంటే, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే కనీసం చెప్పులు కూడా ఉండేవి కాదు. నాకు కంకర రాయిలు ఉంటారు తెలుసు కదండి, మనకి ఎర్ర మట్టితో ఉండే కంకర రాయిలో నేను సుమారు 5 kilometers చెప్పులు లేకుండా నడిచి వెళ్ళి, మధ్యలో వర్షం వస్తే గడ్డ వచ్చేది, మళ్ళీ ఏరు వచ్చేది, ఏమొచ్చినా కూడా చిన్నతనంలో మా లైఫ్ అంతా కూడా చాలా దీనిగా జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈరోజు మన స్వచ్ఛంద సంస్థ ద్వారా మనకి కొంతమందికైనా మనం హెల్ప్ చేయగలుగుతున్నాం. చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే అందరికీ చేయలేకపోవచ్చు. నా ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, మన ఫైనాన్షియల్ ఇవి కానీ ఎవరికి హెల్ప్ చేసే విధంగా ఉండకపోవచ్చు. కానీ మనం చేసే హెల్ప్స్ అనేవి చాలామందికి ఉపయోగపడతాయి. కొంతమంది స్నేహితులు అని చెప్పుకోనో, లేకపోతే ఇంకేమైనా చెప్పుకోనో మన తాలూకా వీటిని మిస్యూజ్ చేయాలనుకునే చాలామంది ఉంటారు. అలా కాకుండా మనం చేసే ప్రతి పనిని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ, మన వెన్ను తడుతూ, మన వెంట నిలబడుతూ, మనలో కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ సపోర్ట్స్ ఇవ్వడం
ఇవ్వడం కానీ, మన శ్రీ శ్రీ సాయి సరిగమప మనకి సత్య గల్లా గారు ఒక 1500 మనకి ట్రాన్స్పోర్ట్ ఎంత ఖర్చు అవుతుంది, అలాగే మనకి భాస్కర్ ప్లాస్టిక్స్ కొన్ని బాక్సెస్ కానీ, అలాగే ఈరోజు దాల్రాజు సూపర్ మార్కెట్ వాళ్ళు మనకి బిస్కెట్స్ పిల్లలకి ఇచ్చారు, అలాగే పౌచెస్ కూడా ఇచ్చారు, కొన్ని ఆడపిల్లలకు ఉపయోగపడతాయి. అలాగే మనకి సురభి ప్లాస్టిక్స్ వాళ్ళు వాటర్ బాటిల్స్, అలాగే కొన్ని బాక్సెస్ ఇచ్చారు. ఇలా వాళ్ళు ఇచ్చిన చిన్న సహాయాలు మనం కొంతమంది పిల్లలకి, పేద పిల్లలకి వాళ్ళ ముఖాల్లోని, వాళ్ళ కుటుంబాల్లోని సంతోషం. ఎందుకంటే ఆ రోజుల్లో నేను ఒక గాయని అని కానీ, నేను పాట పాడతానని కానీ, నాలో ఒక టాలెంట్ ఉందని కానీ నాకు అసలు తెలియదండి. నేను ఆగస్ట్ 15th నేను వందే మాత్రం పాడినప్పుడు ఒక సంవత్సరం, జనగణమన పాడి ఒక సంవత్సరం నేను ప్రైజులు గెలుచుకున్నప్పుడు, అయ్యో నేను కూడా పాట పాడతాను కాబట్టి స్కూల్లో గెలిచానే అని అనుకుంటూ నేను అప్పటి నుంచి కూడా మ్యూజిక్ వినడం కానీ, సంగీతాన్ని సాధన చేయడం కానీ ప్రారంభించి ఈరోజు ఏ పాటనైనా అవలీలగా పాడగలుగుతున్నానంటే దానికి మనలో ఉన్న టాలెంట్ మనకి తట్టి లేపే ఇదే. కాబట్టి మనం ఇచ్చే చిరు బహుమతులు, మనం ఏంటో పెద్ద బహుమతులు అయితే ఇచ్చేయట్లేదు, పెద్ద ఇవైతే ఏమి చేసేయట్లేదు, కానీ మనం ఇచ్చే చిన్న బహుమతులే ఆ విద్యార్థులకి ఎంతో గొప్పగా ఉపయోగపడుతూ వాళ్ళలో సంతోషాన్ని నింపుతూ వాళ్ళని చేయడానికి. అసలు స్కూల్స్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నప్పుడు చాలా స్కూల్స్ చేసేవాళ్ళం. ఈసారి నాకు కొంచెము ఎక్కువగా వర్క్ ఉండటం వల్ల నేను ఎక్కువగా చేయలేకపోతున్నాను, పర్సనల్ వర్క్స్ కాబట్టి ముందు మనం చేసుకోవాల్సినవి కొంచెం సెటిల్మెంట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వాటినన్నింటినీ సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని ముందు చూసుకోవాల్సిన బాధ్యతతో నేను కొంచెం స్కూల్స్ని తగ్గించాము. కానీ మనకి వినాయక చవితిలో పర్యావరణాన్ని కంప్లీట్గా తీసుకొని పర్యావరణ పరిరక్షణ గురించి మనం కొన్ని కాంపిటీషన్స్ చేయడానికి నెక్స్ట్ మంత్ ఒక స్కూల్స్ కంప్లీట్గా తీసుకుందామని అనుకుంటున్నాను. అలాగే డ్రగ్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేయాలి, కానీ నాకు రెస్ట్లెస్ వర్క్ అవుతుంది. మా నేటివ్ ప్లేస్లో కొన్ని సెటిల్మెంట్స్ వల్ల నేను కొంచెం చేయలేకపోతున్నాను. కానీ డెఫినెట్గా మనం వాటన్నిటిని చేయడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే ఇవన్నీ కూడా విద్యార్థులకు మనం ఎవ్రీ ఇయర్ కూడా ఏ సంవత్సరం ఇప్పటి వరకు సరిగమప స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా మనం పిల్లలకి ఏ కాంపిటీషన్స్ లేకుండా, ఏమ్స్ లేకుండా, స్కూల్స్లో కానీ ఎక్కడా కానీ మనం ఏమి చేయకుండా ఇంతవరకు లేమండి. ఇది ఫస్ట్ టైము. మనం ఎంతమంది విద్యార్థులకి మనం అందరికీ కూడా హెల్ప్ చేస్తాము, అందరికీ కూడా మనం చేయగలుగుతున్నాం. కాబట్టి దానికి ప్రధాన కారణం మనం వాళ్ళని తట్టి లేపుతున్నాం. కాబట్టి మన కార్యక్రమాలకి, మన సరిగమప కార్యక్రమాలకి ధన, వస్తు, సేవా, సహాయ సహకారాలు చాలామంది చేస్తున్నారు. మన మెంబర్స్ కూడా మనకి ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్గా నిలబడుతున్నారు. ఏదో మాట్లాడేసి చేస్తున్నారని చప్పట్లు కొట్టేవాళ్ళు కాదండి. ₹1 దానం చేయాలంటే కూడా మనసు ఉండాలి. ఆ మనసు ఉన్న వాళ్ళు డెఫినెట్గా దానం చేస్తారు. మనం ప్రతి వాడిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్న పని మంచి పని, ఇగో డెఫినెట్గా తీసుకో, ఈ మనీ తీసుకో, లేకపోతే ఇది తీసుకో, ఇది చెయ్యు అని చాలామంది మనకి చూస్తున్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే, మనం చేసే వాళ్ళు చేయలేకపోయింది మన ద్వారా మనం చేసుకొని 10 మంది పిల్లల ముఖాల్లో సంతోషాన్ని మనం నింపగలుగుతాం. కాబట్టి మనం ప్రతిదీ కూడా, మనం చేస్తున్న ప్రతి పని కూడా చాలామందికి ఉపయోగదాయకం. కాబట్టి ఈరోజు ఇంతమంది పిల్లలకి మనం సంతోషంలో నింపడానికి, సంతోషంగా ఉంచడానికి మనవంతు ప్రయత్నంగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దాంట్లో నా ఒక్కదాని ఇదే కాకుండా మన సభ్యులందరూ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్, అలాగే డిస్ట్రిబ్యూటర్స్, సరిగమపకి సుమారు 18 మంది వేరియస్ డిస్ట్రిబ్యూటర్స్ మనకి చాలా గత 10 సంవత్సరాలుగా మన ఒక్క మెసేజ్తో, మన ఒక్క ఫోన్ కాల్తో వాళ్ళే కాల్ చేసి మనకి ప్రతి సంవత్సరం కూడా. ఈరోజు దాల్రాజ్ సూపర్ మార్కెట్ శాంతారావు గారికి కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి ఆయనకి కొంచెం ఆయన కొంచెం ఆపరేషన్ జరగడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన మర్చిపోకుండా మనకి గుర్తు చేసుకుంటూ, మనకు ప్రతి సంవత్సరం మీకు ఏదో హెల్ప్ చేస్తున్నాం మేడం, మీ హెల్ప్ మీకు మీరు మేము డెఫినెట్గా పిల్లలకి అంటూ మనకు పిలిచి 2 బాక్సెస్ చాలా కాస్ట్లీ బిస్కెట్స్ని మనకి 2 బాక్సెస్ అందించడం జరిగింది. అలాగే పిల్లలకి ఆడపిల్లలకి పౌచెస్ని కూడా అందించడం జరిగింది. అలాగే భాస్కర్ ప్లాస్టిక్స్ అయితే గత 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మనకి సంవత్సరానికి
ప్రతి సంవత్సరం నవంబర్ 14th అలాగే ఆగస్ట్ 15th ఇస్తున్నారు. ఈసారి బాక్సెస్ పౌచెస్ చాలా చాలా ఎక్కువగా మెటీరియల్ వాళ్ళు ఇచ్చారు. చాలా సంతోషం అండి. భాస్కర్ ప్లాస్టిక్స్ అలాగే సురభి ప్లాస్టిక్స్ వారు కూడా కొన్ని వస్తువులు మనకు అందించడం జరిగింది. అలాగే ఇంకా చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ ఇస్తున్న సహాయ సహకారాలతో మనం ఎంత మంచి కార్యక్రమాలని, ఎంతమంది పిల్లలకు ఉపయోగకరమైన కార్యక్రమాలని గిఫ్ట్ల ద్వారాగా ఆ పిల్లలకి మనం అందించే కార్యక్రమాల్లో మన మెంబర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ధన వస్తు సేవ ఒక కార్యక్రమం నిర్వహించాలంటే దానికి ధన వస్తు సేవ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ సాయి సరిగమప సంస్థ తరపున ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నామండి. మీరే లేకపోతే మేము లేము కాబట్టి మా కార్యక్రమాలను విన్నుతడుతున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాగే మంచి కార్యక్రమాలతో మంచి సేవా సహాయ కార్యక్రమాలతో ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ హర్షవల్లి, మీ అందరి అభిమాని.